అయ్యో! మీకు ముందు రోజేనా మన ఎన్టీ రామారావు గారి గురించేనా అంటే కొద్దిగా వీక్‌గా ఉన్నారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అలాగేమన్నా అనిపించిందా అమ్మా? అదే ఆ రోజు బ్యాంక్‌లో డబ్బుంది గదా! హ్మ్. ఈయన సింహగర్జన సదస్సు చేయాలని నెహ్రూని పిలిపించారు. విజయవాడలో సభ ఏర్పాట్ల కోసం. ఓకే. సరే దానికి ఇంత ఖర్చవుతుందని లెక్కలేస్తే ఓ 30,00,000 దాకా అయ్యేటుందన్నారు. హ్మ్. బ్యాంక్‌లో ఈయన పేరుతో డబ్బుంది గదా! పార్టీ పేరుతో. ఆ డబ్బు తీసుకురమ్మని చెక్ ఇచ్చి పంపించారు. ముందు హ్మ్. రోజు జరిగిందిది. 17 తారీఖు. జనవరి 17. హ్మ్. ఈయనెళ్తే ఇది వార్త వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి గదా! హ్మ్. ఆయనకి ఇన్ఫార్మ్ జేశారు. వెంటనే ఆయన కోర్ట్‌కెళ్ళి ఆయన ఆపించి స్టే ఆర్డర్ తెచ్చేసాడు. ఎన్టీఆర్ సొమ్ము ఎన్టీఆర్‌కి ఇవ్వొద్దు అని. ఓకే అండి. దాంతో ఆయన చాలా టెన్షన్ ఫీల్ అయిపోయారు. ఆ హ్మ్. సాయంత్రం. డబ్బు లేకపోతే మా కార్యక్రమాలు ఎలా నడుస్తాయి? పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? మీటింగ్‌లు ఎలా పెట్టుకోవాలి? అని ఇంత చాలా టెన్షన్ పడిపోయారనమాట. అది ఆ టెన్షనే తెల్లవారేసరికి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది. అంటే సుమారుగా ఎంతుందమ్మా డబ్బులు దాంట్లో ఒక 2,00,00,000 అలా ఉండుంటారంటారా? అంత గూడా లేదనుకుంటా అండి. 70, 80 లక్షలు ఉండుండొచ్చు. 70, 80 లక్షలు ఉంది. హ్మ్. దాంట్లో 30,00,000 ఖర్చు పార్టీ గురించి. ఆ రోజుల్లో ఆ డబ్బంటే చాలా 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 పెద్దది ఎక్కువ గదండీ! గదండీ అసలు. నిజంగా అమ్మా నేను అన్నాను కాదు గానీ ఆయన ప్రజల మనిషమ్మా. ఎంత అంటే రూ. 2 బియ్యం పెట్టారు కదా! ఎంతో గొప్పగా చెప్పుకున్నాం అప్పుడు. అవును. ఆ పేదలకి కేజీ బియ్యం తెచ్చుకొని, వండుకొని ఏదో పచ్చడో, మజ్జిగేసుకొని తినేసేవారు జనాలు. అసలు బియ్యం లేని కుటుంబాలే చాలా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో. అయితే 70, 80 లక్షలంటూ ఇప్పుడు 70,00,00,000తోనో, 80,00,00,000తోనో సమానం. అసలు ఆ రోజుల్లో డబ్బు విలువ చాలా ఉండేది గదా! ఈ అవును. రోజుల్లో ఎవరు లెక్క పెట్టట్లేదు. హ్మ్. మరంత దెబ్బ కొట్టాడు. అధికారము లాగేసుకున్నాడు అతను. తర్వాత పార్టీ డబ్బు లాగేశాడు. హ్మ్. దాంతో ఎన్టీఆర్ చాలా దెబ్బతిన్నాడండి ఆ రాత్రి. ఎంతో చెప్పి ఓదార్చినా గూడా ఆయన కోపం ఎక్కువైపోయి చంద్రబాబుని బాగా తిట్టారనమాట. అవునండి. తిట్టి ఇక ఆవేశం తట్టు అసలే ఆయనకి ఇది గదా పెరాలసిస్ స్ట్రోక్. పెరాలసిస్ స్ట్రోక్ ఏంటంటే బ్రెయిన్‌లో క్లాట్ అయింది ఆయనకి. అది. ఆ బ్రెయిన్‌లో క్లాట్ అయినందువల్ల పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేక. డాక్టర్లు చెప్పారు ఆయన ఎక్కువ ప్రెషర్ ఇవ్వొద్దు. ఆయన ప్రశాంతంగా ఉంచండి అని కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. హ్మ్. ఆయన తెలిసి గూడా ఆయన మీద చాలా ప్రెషర్ చేశారు. దాంతో తట్టుకోలేక గుండె ఫెయిల్ అయిపోయింది. అంటే మీరు రాత్రి మామూలుగా పడుకున్నారు అంతే. అంతే. ఆ! మామూలుగానే అక్కడ అన్నయ్య ఆ రోజు వస్తారు మోహన్ రెడ్డి అన్నయ్య అని. హ్మ్. పార్టీ ఆయనే మినిస్టర్‌గా చేశారు. ఆయన ఒక్కడినే ఎన్టీఆర్ గారు బాగా ఇష్టపడతారు. అంటే భోజనం మాతో పాటు భోజనం చేసే అవకాశం ఆయనకి ఉంది. ఆ రోజు గూడా ఆయన మామూలుగా వచ్చారు. 9:30 దాకా ఉన్నారు. హ్మ్. తర్వాత ఇదే అప్పటికే ఎన్టీఆర్‌ని దించాడు గదా! చంద్రబాబు. అతని గురించి చెప్పుకున్నారు. హ్మ్. సరే ఆ రాత్రి నాతో గూడా మాట్లాడారు. మనం ఇక వెళ్ళిపోదాం జనంలోకి. హ్మ్. మనం వెళ్ళి ప్రజలకి ఏం జరిగిందో వాస్తవాలు చెప్దాము. నేను క్యాసెట్ చేయించాను అల్లుడు మీద. జామాత దశమగ్రహ క్యాసెట్. ఇవన్నీ గూడా మనం ప్రచారం చేయాలి. వీడి దుర్మార్గాన్ని అరికట్టాలి హ్మ్. అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ నేను చెప్పాను. ఎందుకండి ఆవేశపడొద్దని చెప్పి నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశాము. అయినా కూడా బాధ ఉంటది గదండీ! అవునండి. అది పోగొట్టుకున్నాళ్ళకి తెలుస్తుంది గదా! కష్టపడి పార్టీని పెట్టి 9 నెలలు అధికారాన్ని తెచ్చుకుంటే పార్టీ లాక్కుండే. జనంలో తిరిగి ఆ వయసులో గూడా మరి అధికారం తెచ్చుకుంటే, అధికారం లాక్కుని, హ్మ్. చివరికి ప్రజలు ఆయన మీద ప్రేమతో ఇచ్చిన డబ్బును గూడా లాక్కుని. ఇది ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో? ఒక్క ఎన్టీఆర్ గారికే జరిగింది. ఈ దురదృష్టం. అయితే పడుకోవడం మాత్రం రాత్రి పడుకున్నారు. పక్క పక్కనే పడుకునుంటారు. ఇద్దరం కలిసే పడుకున్నామండి. 3 గంటలకి మామూలు రోజు 3కి మెలుకువ లేస్తాం గదా! హ్మ్. నాకు ఆ రాత్రి కడుపులో నొప్పండి. బాలేదు నాకు. నడుము నొప్పులు, కడుపులో నొప్పి ఉంటే నేను లేట్‌గా పడుకున్నాననమాట. లేట్‌గా పడుకుని ఆయనేమో పడుకొని నిద్రపోయారు 10కి. హ్మ్. లేట్‌గా పడుకునేసరికి నాకు 3కి మెలుకువ రాలే ఆ రోజు. కానీ ఆయన లేచి ట్రెడ్‌మిల్ చేస్తున్న సౌండ్ ఇనిపించింది నాకు. ట్రెడ్‌మిల్ చేస్తున్నారు. ఆ! ఆ! ట్రెడ్‌మిల్ చేసే సౌండ్ వినపడింది. అప్పుడు నేను లేచాను. లేచి చూస్తే నా పక్కన పడుకొనున్నారు. వచ్చి పడుకొనుండొచ్చు బహుశా. హ్మ్.
ఇంకా లేచి సరే నేను బాత్రూమ్కి వెళ్ళేసరికి ఆయనకి గురక వస్తుంది, పెద్ద గురక. గురక. అంటే మామూలు నిద్రపోయే గురక కాక ఏదో గురకలాగా ఉంది, పెద్ద గురక పెడుతున్నారు. భయం వేసింది, దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలకట్లేదు. ఇంకప్పుడు వెంటనే డాక్టర్స్కి ఫోన్ చేయించాను. క్రిందంతా సెక్యూరిటీ ఉంటారు కదా మా ఆఫీస్లో, పిఏలు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. మా ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు సోమరాజు గారు ఫోన్ చేయిస్తే వాళ్ళు వెంటనే 10 నిమిషాల్లో వచ్చేసారు, అంబులెన్స్ కూడా తీసుకుని వస్తే అప్పటికే ప్రాణం పోయిందన్న. అది సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. అంటే చూడండి ఎంత మహానుభావుడు. నేను అన్నాను కానీ చనిపోవడం కొంతమంది చూడండి బెడ్ లో ఉండిపోయి తీసుకుని చనిపోతుంటారు. ఏం లేదు, అసలు పోరాడుతూనే చనిపోయారు. అది నాకు మీరు థ్రెడ్మిల్ కూడా చేస్తుంటారు, వచ్చి కొద్దిగా నొప్పి వచ్చి వచ్చి పొడుకుండిపోయి ఉంటారమ్మా. పోరాడుతూ చనిపోయారు. మహాయోధుడు అంటే ఆయనే. దేవుడు కొంచెం ఆయుష్ ఉంటే ఆయన సక్సెస్ అయ్యేవారు, ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పి ఉండేవారు కదా అని బాధపడుతూ ఉంటాను. మరి ఆఖరి రోజున అసలు ఎలా చనిపోయారండి? అసలు అప్పుడు ఏం జరిగింది? అంతకుముందు ఫోటో కూడా ఉంది మీ దగ్గర, ఒక రోజు ముందు ఫోటో కూడా చూశాను నేను. మళ్ళా డాక్టర్ ఆయన టెస్ట్ చేస్తున్నాడు, నన్ను పిలిచిండు. నేను పోయినా, పోగానే వీళ్ళు ఇట్లా కూర్చుని వీళ్ళిద్దరు ఇట్లా ఆపన్నాడు. ఏం సార్ అంటే, లచ్చన్న చైతన్య రథం సిద్ధం చెయ్యి, చైతన్య రథం సిద్ధం చెయ్యి. నిన్న చైతన్య రథం సిద్ధం ఉన్నది సార్, కాలి బ్యాటరీలు తీసుకొచ్చి చెయ్యాలి. బ్యాటరీ ప్రాబ్లం ఉంది, బ్యాటరీ ప్రాబ్లం ఉన్నాయి, బ్యాటరీలు వేస్తే చైతన్య రథం ఫిక్స్ అనగానే ఆయన సరే మీరు పోల్రి అనేసిండు, లేకపోతే వెళ్ళి రా అంటాడు ఆయన. మీరు పోల్రి లచ్చన్న ఇంటికి అనగానే పోల్రి ఎప్పుడు అన్న మాట అన్నారు, ఎప్పుడు అన్ననే మాట, వెళ్ళి రా లచ్చన్న అంటాడు. బయటకు వచ్చిన అప్పుడు 4 అవుతుంది సార్ సాయంకాలం. కృష్ణారావు ఉన్నాడు, సార్ ఎప్పుడు లేదు వెళ్ళిరా అంటాడు, నువ్వు పోలు లచ్చన్న అన్నాడు. ఒకవయ్య నువ్వు ముసలైనా ఆయన ముసలైనా ఏదో అన్నాడు, ఏదో మాటలు అనేసిండు వచ్చి ఉంటుంది. ఈ మాట అన్నాడు సార్, ఆయన నోటికి వెళ్ళి రాదు సార్, నువ్వు వెళ్ళిరా లచ్చన్న అంటాడు, నాకు బాధ అనిపిస్తుంది సార్ అన్నాడు. అని 6 గంటల దాకా ఉన్నా సార్ నేను. వెళ్ళిపో అన్నా సరే 6 గంటల వరకు ఉన్నారు. 6 గంటల మట్టుకున్నా నేను. ఉండి భగవంత్ దాస్ అని గన్మెన్ ఉన్నాడు, వాడిని పిలిచిన, అరే భగవంత్ దాస్ నేను పోతున్నా, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయి. అప్పుడు లైన్ ఫోన్ ఉండే సార్, ఆయన పెట్టించిన ఫోన్, నాకు ఫోన్ చేసి చెప్పురా అన్నాడు. సరిగ్గా 4:15 ఫోన్ చేశాను సార్, తెల్లవారుజాము 4. నేను ఫోన్ ఎత్తిన, భగవంత్ దాస్ అంటే లచ్చన్న నువ్వు తొందరగా వచ్చేయన్నాడు. అంతే, ఫోన్ పెట్టేసిన, అంగి వేసుకున్నా, వెళ్ళిపోయినా. 20 నిమిషాల్లో వెళ్ళిపోయినా సార్ నేను, రోడ్ నెంబర్ 13. అప్పుడు ఎక్కడ ఉండేవారు మీరు? ఇదే ఇంట్లో. ఎక్కడి నుంచి అలా వెళ్ళేవారు అక్కడికి? రోడ్ నెంబర్ 13. అది ఎలా? స్కూటర్ మీద వెళ్ళేవారు? స్కూటర్ మీద, నాకు చెట్టకు ఉన్నది. ఓకే, చేతకు ఉంది. వెళ్ళగానే మీదికి వెళ్ళిపోయినా, మీదికి వెళ్ళిపోయినా అలాగా పడిపోయి ఉన్నారు. ఆయన పండుకుంటప్పుడు పట్టు వస్త్రం తీసేస్తాడు, తెల్ల దోతి చుట్టుకుంటాడు, కండువా ఇక్కడ తెల్ల టువాలు వేసుకుంటాడు. ఆయన పట్టు వస్త్రం మీదే ఉన్నాడు, ఆయన డ్రెస్ ఇప్పలేదు. మనిషి బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ చూసుకున్నా నాకు ఏడుపు వచ్చే, కిందికి వస్తున్నా, అప్పుడే చంద్రబాబు భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకి ఇట్లా చూపెట్టేసి నేను కిందికి వచ్చేసిన. 6 అయింది సార్, 6 అయింది. అప్పుడే ఇక నైరు మనుషులు వచ్చేస్తున్నారు, మొత్తం తోడం పోవడం అన్ని ఇరగొడుతున్నారు, పోతున్నారు. ఊరేనమ్మ ఈడు వస్తున్నాడు అంటే ఇక భవనమ్మ దీని మనుషులు, లక్ష్మీపార్వతి మనుషులు, వీళ్ళు నా మీద కూడా అటాక్ చేస్తారు అని నేను స్కూటర్ తీసుకొని ఇంకకెళ్ళి వెళ్ళిపోయినా. 3 నెలల దాకా నేను కనపడలేదు. 3 నెలల దాకా నా మనసు అసలు అంటే మనసులో మనసు లేదు సార్, లేదు, మనిషిగా తయారవ్వలేదు, మనిషి లెక్కనే లేదు. 3 నెలలు
మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లచ్చన్న నువ్వు ఉమ్, ఉండు, అక్కడనే ఉండు, ఇంటికాడనే ఉండు, నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి సైన్ పెట్టు. ఉమ్, వాళ్ళు 2-3 సార్లు ఇంటికి వచ్చే పైసలు ఇచ్చారు, జీతాలు ఇచ్చారు నాకు. ఉమ్, డ్యూటీలో కూడా నేను ఆఫీస్ పోయి జీతం తీసుకుంటుంటుంది కానీ ఉమ్, డిపార్ట్మెంట్ల కాడ తీసుకోకపోతుంటుంది. ఉమ్, డ్యూటీ చేసే వాళ్ళు అందరు కాడ ఆడ ఇస్తారు, సీఎం బంగ్లాలో ఇస్తారు, ఉమ్, కానీ నేను మాత్రం డిపార్ట్మెంట్ పోయి డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకుంటుంది. ఉమ్, ఇక అది అయిపోయింది సార్, అంతే. అది అది లాస్ట్. ఆయన ఉమ్. ఆయన మనిషి లేడు సార్. ఆయన అంటే మీకేం చెప్పారంటే హార్ట్ అటాక్ అని చెప్పి ఉంటారు. హార్ట్ అటాక్ ఏమో సార్, అంతే హార్ట్ అటాక్ అని అంటున్నారు. ఎందుకంటే మా జాతక రోజు మాట్లాడారు, నాలుగు తిప్పారు. ఇంకా అసలు మీరు ఒక మనిషి కావడానికి 3 నెలలు పట్టింది మీకు. 3 నెలలు పట్టింది సార్ నాకు. ఉమ్, ఎవరితో కలవలే, ఎవరితో మాట్లాడలేదు సార్ నేను. ఉమ్, డిపార్ట్మెంట్ లో కూడా మా సదానంద్ సార్ అని ఉండే. ఉమ్, 3 నెలల తర్వాత లచ్చన్న ఉమ్, నువ్వు నేను కారు నడిపించింది అదే ఉన్నది, ఉమ్, ఇదే కారు నువ్వు నడిపి నీకు ఇష్టం ఉన్నట్టు డ్యూటీ చేసుకో, ఉమ్, నువ్వు లైన్ గా కొద్దిగా కుదుట పడుతావు ఉమ్, అంటే నీకు సార్ వాడిన బండి ఉమ్, అదే నడిపించుకుంటే ఆఖరికి వసూలు మన చిన్నమ్మ ఉమ్, ఆమె డ్యూటీలో ఉమ్, ఇన్వాల్వ్ అయిపోయినా. ఆ. అట్లనే ఇక చిన్నమ్మ అంటే పురంధేశ్వరి గారు. పులందేశ్వరి ఇక చిన్నమ్మ బండి నడిపిస్తుంటుంది సార్. ఉమ్, అంత గందరగోళం అయిపోయింది సార్. ఉమ్.